డబ్బులన్నీ తీసుకొని పారిపోయారు లిటరల్గా. ఎందుకు అంటే కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టు పని కూడా చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మనం వర్క్ ఎట్లా చేసారో. లైట్నింగ్ అరెస్టర్ని కూడా ఫెన్సింగ్ వైర్తో కట్టిరు. ఇక్కడ అయితే ఇంకా ఘోరము స్ట్రక్చర్ చూడండి ఎట్లా ఊగుతుందో. ఊగితే తట్టుకోవడానికి స్ట్రక్చర్ని ఇట్లా డిజైన్ చేసిరు మనోళ్ళు, తట్టుకొని ఇక్కడ ఆగుతుందట. సో ఆగేటట్టు అయితే డిజైన్ చేసి కనీసం దీనికి బోల్టింగ్ చేయలేదు, ఏ విధంగా చేయలేదు, మొత్తం వెల్డింగే. మనకు హార్డ్ డిప్ గ్యాలనైజర్కి మొత్తం వెల్డింగ్ చేసి అతుకులు పెట్టి సిస్టమ్ని మొత్తం బర్బాద్ చేసేసారు. కస్టమర్కి ఒక్క నెలలోనే మళ్ళీ రీఇన్స్టలేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. అంటే కాల్ లిఫ్ట్ చేస్తలేరంట, అసలు రెస్పాండ్ అవుతలేరంట. సో అందుకనే కస్టమర్ మనకు కాల్ చేసిండు. ఇది ఊట్నూరులో, ఆదిలాబాద్ డిస్టిక్ ఊట్నూరులో. సో కస్టమర్కి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినాము ఎట్లా కావాలని. కస్టమర్కి మళ్ళీ ఎక్స్ట్రాగా 45,000 రూపాయలు అవుతుంది వైరింగ్కి అండ్ ఇన్స్టలేషన్ ఛార్జెస్తో కలుపుకొని. సో మేము ఏదో చిన్న వర్క్ అనుకున్నాం కాల్లో మాట్లాడి, బట్ వచ్చి చూస్తే మాత్రం ఘోరంగా చేసిపోయారు. ఇంకా మీకు కిందికి రండి, ఇంకొక అద్భుతమైన విషయం చూపిస్తా. ఇక్కడ చూడండి ప్యానల్ ఎగిరిపోయింది ఇన్స్టలేషన్ చేస్తే, ఎగిరొచ్చి కింద పడితే మొత్తం డ్యామేజ్ అయింది. కస్టమర్కి ఇది కూడా లాసే. ఇక్కడ కేబుల్స్ చూడండి, చాలా మంది తక్కువ రేట్లో కావాలని అడుగుతారు కదా, తక్కువ రేట్లు ఎట్లా చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా. చూడండి కేబుల్స్ ఏదో లోకల్ బ్రాండ్ ఆర్ఆర్ బ్రాండ్ అని చెప్పేసి లోకల్ బ్రాండ్ వాడిర్రు. 2.5 స్క్వేర్ వాడిర్రు. సో ఇట్లా వాడితే తక్కువ రేట్కి వేయచ్చు, 1,00,000 రూపాయలకే 3 కిలోవాట్ చేయొచ్చు, 80,000 కూడా 3 కిలోవాట్ చేయొచ్చు. సో ఇట్లా వాడిరు కేబుల్స్ అన్నీ ఎక్కడెక్కడ అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. వర్క్ అంతా పైపింగ్ కూడా చూడొచ్చు, నెల రోజులకే పైపింగ్ మొత్తం ఊడిపోయింది. వైరింగ్ అయితే మొత్తం ఆగమాగం, ఎక్కడెక్కడ వైర్లు అంతా డ్యామేజ్ అయిపోయినాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో ఇప్పుడు 80% వర్క్ అవుతుంది మనం చేయాల్సింది. సో ఆఫ్టర్ ఎట్లుంటుంది, మనం ఎట్లా వర్క్ చేస్తాం అనేది చూసేద్దాం.